ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3:40 ఆయన తుది శ్వాస విడిచారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు వారి ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం. చెరుకూరి రామోజీరావు కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చెరుకూరు వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ. ఆయనకు 2 అక్కలు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య. తర్వాత ఆయన పేరును రామోజీరావుగా మార్చుకున్నారు. రామోజీరావు 1947లో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరి 1951లో 6th ఫామ్ వరకు చదివారు. 6th ఫామ్ అంటే 11వ తరగతి వరకు సమానం. రామోజీకి చదువు మీద కన్నా కళలు, రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ. ఆటపాటల్లో చురుగ్గా ఉండేవారు. నాటి గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ చదివారు. తర్వాత దీని పేరును అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా మార్చారు. ఢిల్లీలో రామోజీ తన మొదటి ఉద్యోగం చేశారు. అనంతని మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా చేరారు. విజయవాడ పక్కనున్న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆయన 1961 ఆగస్టు 19న వివాహం చేసుకున్నారు. 1962 ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చి అదే ఏడాది అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ను స్థాపించారు. ఢిల్లీలో యాడ్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవంతో 1965లో కిరణ్ యాడ్స్ను ప్రారంభించారు. 1967 నుంచి 1969 వరకు ఖమ్మం పట్టణంలో వసుంధర ఫెర్టిలైజర్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఫెర్టిలైజర్ వ్యాపారాన్ని నిలిపివేశారు. 1970 నవంబర్ 23న రమాదేవి ఎండీగా ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. దాదాపు 25 ఏళ్లు దీనికి రమాదేవి నేతృత్వం వహించారు. 1972-73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం చేపట్టారు. 1980 జూన్ 21న అది 3 స్టార్ హోటల్గా ప్రారంభమైంది. తర్వాత రామోజీ ఫిలిం సిటీలో తారా, సితారా హోటల్ను నిర్మించారు. మిగిలిన అన్ని వ్యాపారాల కంటే రామోజీరావు అనగానే గుర్తొచ్చేది ఆయన పెట్టిన మీడియా సంస్థలే. రామోజీరావు 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించారు. అప్పటికే ఉన్న సాంప్రదాయ శైలికి భిన్నంగా నడవడంతో ఈనాడు ప్రజల్లోకి గట్టిగా వెళ్ళింది. విశాఖపట్నంలో మొదలైన పత్రిక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తెలుగువారు ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా విస్తరించింది. ఏబీసీ గణాంకాల ప్రకారం తెలుగులో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికగా ఈనాడు ఎదిగింది. సినీ ప్రేమికుల కోసం 1976 అక్టోబర్ 3న సితారా అనే సినీ పత్రికను ప్రారంభించారు. తర్వాత 1978లో నెలకో నవలతో చతుర, వివిధ భాషల కథల సమాహారంగా విప్లవ ఆసుపత్రికను మొదలుపెట్టారు. తెలుగువారి వంటింటి రుచులు ప్రపంచానికి చాటుతూ ప్రియా ఫుడ్స్ను 1980 ఫిబ్రవరి 9న ప్రారంభించారు. యు విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన మార్పు సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్రను పోషించారు. 1983 మార్చి 2న ఉషా కిరణ్ మూవీ సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత తొలి సినిమా శ్రీవారికి ప్రేమలేఖతో మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా ప్రారంభించారు. 1995లో ఈటీవీని ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు న్యూస్ ఛానళ్లు, ఇతర భాషల ఛానల్ కూడా పెట్టారు. రామోజీరావు యజమాని అయినప్పటికీ ఈనాడు సంపాదకునిగా ఆయన పేరే ఉండేది. 2019 వరకు అలాగే కొనసాగింది. ఈ పత్రిక, గ్రూపు సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఈనాడు పత్రిక సహకరించిందని, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికార మార్పిడి జరిగినప్పుడు చంద్రబాబుకు సహకరించిందని పలువురు సీనియర్ పాత్రికేయులు చెబుతుంటారు. స్వయంగా ఎల్కే అద్వానీ, అమిత్ షాలు రామోజీ ఇంటికి వెళ్ళి కలిసేవారు. రామోజీని వ్యతిరేకించే పార్టీలో కూడా ఆయనకు సన్నిహితులు ఉండేవారు. 1996 హైదరాబాద్ శివార్లో రామోజీ ఫిలిం సిటీని ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే పెద్ద స్టూడియో కాంప్లెక్స్గా గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. అటు బాహుబలి వంటి సినిమాల నిర్మాణం నుంచి సామాన్యుల టూరిస్టుల చూడడానికి వెళ్లే యాత్రాస్థలంగా ఈ ఫిలిం సిటీ మారిపోయింది. రామోజీ కూడా తన స్థిర నివాసాన్ని ఫిలిం సిటీలోనే ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 1600 ఎకరాలు విస్తరించింది ఈ ఫిలిం సిటీ. భారతదేశంలోనే పెద్ద చిట్ ఫండ్ వ్యాపారంలో ఒకటైన మార్గదర్శి దాదాపు 10,000 కోట్ల టర్నోవర్తో నడుస్తున్నటువంటి సంస్థ. అయితే ఈ సంస్థ చట్టపరమైన నిబంధనలు పాటించడం లేదంటూ ఉండవెల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ హోదాలో పలు కేసులు వేశారు. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ఏప్రిల్లో ఈ సంస్థ డిపాజిట్లపై విచారణ జరపాలని సూచిస్తూ హైకోర్టుకు ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. ఈ విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అన్ని వ్యాపారాల కంటే అతి ముఖ్యంగా ఈనాడు, ఈటీవీ సంస్థల ద్వారా తెలుగు ప్రజల నోళ్ళల్లో నిరంతరం ఉండేవారు రామోజీరావు.